దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు సాతాను రాజ్యాన్ని చూపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజ్యస్థాపన చేయుటకు వచ్చాడు. ఆయన రాకముందు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలి. 4 సామ్రాజ్యాలు భయంకరముగా పరిపాలిస్తున్న కాలం అది. మొదటిది నెబుకద్నెజరు చేత పరిపాలించబడిన బబులోను సామ్రాజ్యము, రెండవది మాదియా పార్సికుల యొక్క సామ్రాజ్యము, మూడవది గ్రీక్ సామ్రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తాము. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయడు గాని అది యుగయుగముల వరకు నిలుచును. ఈ వచనములో ఆయన మొదటి రాకడలో రాజ్యం వస్తుందని, రాజ్యస్థాపన జరుగుతుందని అర్థమవుతా ఉంది. లోకాసువార్త 1వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే ఆయన రాజ్యం అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఈ వచనములో గాబ్రియేలు దేవదూత మరియతో రాజ్యముల గురించి తెలియపరచడమైనది. లోకాసువార్త 17వ అధ్యాయం 20లో కూడా మనం చూస్తే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యమును స్థాపించుటకు, ఆ రాజ్యానికి ఆహ్వానించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యమును స్థాపించుటకే కాక మరొక రాజ్యమును చూపించుటకు వచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26లో మనం చూస్తే సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును అనగా సాతాను రాజ్యం అప్పటికే లోకములో ఉందని చూపించడానికి ప్రభువారు వచ్చెను.